21వ తేదీ జూలై నెల 2026 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా 31వ అధ్యాయము 24వ వచనము. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. సహోదరి సహోదరులారా, ఆశ కలిగిన ప్రాణంను తృప్తిపరిచే గొప్ప దేవుడు మన ప్రభువు. మన అనుదిన జీవితాలలో ఎదురయ్యే కష్టాల ద్వారా, నిరాశాశ్రముల ద్వారా, భారాల చేత మనము అలసిపోయిన స్థితిలో ఉంటాము. వాటి నుండి విడుదల పొందాలి అని, మనం అనుకున్న కార్యాలు జరగాలి అని ఎన్నో వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటాము. కొన్ని సందర్భాలలో అయితే ఎదురు చూసి అలసిపోయిన స్థితిలో ఉంటాము. అటువంటి అలసిపోయిన స్థితిలో ఉన్న మన ఆశను తృప్తిపరుస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిజమైన ఓదార్పు, బలము, విశ్రాంతి ప్రభు ద్వారానే మనము పొందగలము. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఈ లోకము దృష్టిలో ఎంత ఉన్నతమైనవి మనం పొందుకున్నా కానీ మన హృదయాలలో ఉన్న కొరతను ప్రభువే తీర్చగలడు. బాధల చేత, కన్నీళ్ల చేత, దుఃఖము చేత, నిరాశతో కృషించిపోయిన మన హృదయాలను ప్రభువే నింపగలడు. మనలో నిరీక్షణను కలిగించి మన హృదయాలను తృప్తిపరచగలడు. ఎటువంటి భారమునైనా ప్రభువే తీసివేసి మనకు విశ్రాంతిని కలుగజేస్తాడు. ఒకవేళ మీరు అలసిపోయి కృషించిన స్థితిలో ఉన్నారేమో, మిమ్మల్ని బలపరిచి తృప్తిపరిచి నింపుతాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టండి. ప్రభువే తప్పకుండా మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు వగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు ప్రభువా. ఎవరెవరము ఎటువంటి శ్రమలతో బాధపడుతూ అలసిపోయి కృషించిన స్థితిలో ఉన్నామో, మీరే మమ్మల్ని దర్శించండి తండ్రి. మాలో నిరాశను, నిట్టూర్పుని తీసివేసి ఆశతో, నిరీక్షణతో నింపండి తండ్రి. శ్రమల నుండి మాకు గొప్ప విడుదలను అనుగ్రహించండి ప్రభువా. బలహీన స్థితిలో ఉన్న మమ్మల్ని మీరే బలపరిచి, నూతన శక్తిని, బలాన్ని అనుగ్రహించి మీరే మమ్మల్ని తృప్తిపరచమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి, ఆశీర్వదించి, అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి, వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.